కలికాలంలో రకరకాల వింతలు చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. సరిగ్గా అదే జరుగుతుంది కూడా. తాజాగా భార్యని తాను కోరుకున్న ప్రియుడికిచ్చి వివాహం జరిపించాడు ఆమె భర్త. దాదాపు 2 దశాబ్దాల వారిద్దరి బంధాన్ని ఫుల్ స్టాప్ పడింది. సంచలనం రేపిన ఈ వ్యవహారం యూపీలో వెలుగు చూస్తుంది. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక ప్రేమ వ్యవహారం ఆ రాష్ట్రం దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా 21 ఏళ్ల భార్యాభర్తల మధ్య బంధానికి సినిమా తరహాలో ముగింపిచ్చాడు ఆమె భర్త. భార్య ప్రేమ వ్యవహారం వల్ల ఆ కుటుంబం కలహాల నేపథ్యంలో భర్త తీసుకున్న నిర్ణయం ఆ గ్రామమంతా చర్చనీయాంశంగా మారింది. యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లా దేవరి గ్రామంలో ఈ వ్యవహారం బయటపడింది. ఆ గ్రామానికి చెందిన బుద్ధిరామ్ నిషాద్ 21 ఏళ్ల కిందట పుల్మతిని ప్రేమించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ చాలా కాలం కలిసి జీవించారు. ఈ సమయంలో వారికి 5 పిల్లలకు జన్మనిచ్చారు. వారిలో 18 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. వారి సంసారం సవ్యంగా సాగుతున్న సమయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం మొదలైంది. హాయిగా సంసారం సాగుతున్న వీరి కాపురంలోకి కొత్త వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఆ గ్రామానికి చెందిన అవధేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది పుల్మతి. ఆమె కంటే సదరు యువకుడు 13 ఏళ్ల చిన్నవాడు. ఈ విషయం ఆమె భర్త నిషాద్కు తెలిసింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగాయి. అది తప్పని పలుమార్లు భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా సరే భార్య వినిపించుకోలేదు. సరిగ్గా 2 నెలల కిందట పుల్మతి అవధేష్తో కలిసి ఇంటి నుండి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం నిషాద్ కుటుంబంతో పాటు ఆ ప్రాంతమంతా తీవ్ర చర్చ జరిగింది. ఆ తర్వాత పుల్మతి ఇంటికి తిరిగొచ్చింది. ఆమె తిరిగి వచ్చిన కుటుంబంలో కలహాలు కంటిన్యూ కావటం మొదలైంది. దీంతో భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉండటంతో దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు నిషాద్. పరస్పర అంగీకారంతో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాడు నిషాద్ పుల్మతి దంపతులు. అయితే ప్రియుడితో ఉంటారని భార్య తెగేసి చెప్పడంతో ఆమె భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇరువైపులా కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో సదరు యువకుడితో తన భార్యకు పెళ్లి జరిపించాడు. వివాహం తర్వాత కొత్త జంటకు వీడ్కోలు పలికాడు నిషాద్. మరోపక్క ఆ ప్రాంత ప్రజలు ఈ అంశాన్ని వివిధ కోణాల్లో చూస్తున్నారు. 5 పిల్లల భవిష్యత్తు, వారి సంరక్షణ ఏంటన్నది ప్రధాన చర్చ. దీనిపై నిషాద్ నోరు విప్పాడు. 21 ఏళ్ల కిందట తాను పుల్మతిని ప్రేమతో వివాహం చేసుకున్నానని తెలిపాడు. తన భార్య వేరొకరితో జీవితం గడపాలని కోరుకున్నప్పుడు ఆమె సంతోషాన్ని అంగీకరించడమే ఉత్తమమని భావించినట్లు చెప్పుకొచ్చాడు. తాను ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. हमारे मर्जी से कौन शादी करवाया है? हमारे पति आपके कौन पति? और दूसरा पहला पति शादी करवाया। कितने बच्चे हैं आपके पास? 5 बच्चे। कितने बच्चे आपके साथ हैं? एक बेटी है आपके साथ है। बड़ा बेटा कितने साल का है? 18 साल। 18 साल। क्या यह पति आपका, नया वाला पति आपका ख्याल करेगा? हाँ। क्या कुछ कहेंगी आम जनता से? कुछ नहीं कहेंगे। इस शादी को लेकर क्या कहेंगी? कुछ नहीं कहेंगे। इस शादी का क्या नाम देंगे? क्या नाम देंगे?